అబ్బా! చూడండి అసలు ఇంటీరియరు అసలు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన వాళ్ళు బిందు ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడగతారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి బృందావన గార్డెన్ లాగా. నేను అట్టా వెళ్ళి చూపిస్తా. చూడండి చూడండి ఏరియా. ఇది కార్ గ్యారేజ్ అండి. నైట్స్ అయిందిగా, అన్ని ఎక్కడెక్కడ ఆఫీసు పోయినాయి, అన్ని ఎక్కడెక్కడ పోయినాయి, అన్ని వచ్చేసినాయండి కార్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు ఒక హోమ్ టూర్ చేస్తున్నానండి. అదే కోకాపేటలో ఉన్న మా పాప వాళ్ళ ఇంటికి వచ్చినాను కదా, హోమ్ టూర్ చేస్తున్నాను. నేను ఈ మధ్య కిచెన్ టూరు, జిమ్, హోమ్ థియేటరు అవన్నీ ఇండివిజువల్గా పెట్టాను. మొత్తం హోమ్ టూర్ చేయలేదు. చాలా మంది కమెంట్స్లో అడిగారు హోమ్ టూర్ చేయండి అని. షూర్, తప్పకుండా చేస్తున్నాను. ఈరోజు మొత్తము అంటే మీకు ఏరియాస్ వారికి కాకుండా మొత్తం డ్రాయింగ్ రూము, డైనింగ్ అట్టా మొత్తం ఇల్లు మొత్తము హోమ్ టూర్ చేస్తున్నానండి. చూడండి, గురుస్థాన్ అని పెట్టుకున్నారండి ఇంటి పేరు. సాయిబాబా భక్తురాళ్ళు అందరూ బిందు సాయిబాబా భక్తురాళ్ళకి గురుస్థానం పెట్టుకున్నారు. మంచిగా చాలా బాగా అనిపిస్తుంది ఆ పేరు వింటే. దాని కింద మంచిగా ఫైకస్ బోన్సాయి పెట్టారు. చూడండి ఎంత పెద్ద ఫైకస్. ఇంటికి మనం చెట్లు అందం కదా, అందుకని మంచిగా పెట్టుకున్నారు. చూడండి గార్డెన్ కూడా చిన్నదైనా చాలా చక్కగా అసలు నీట్గా. చెట్లు కూడా మామూలుగా నార్మల్గా ఇళ్లలో ఉండవండి, మంచిగా ఉన్నాయి. తర్వాత ఇంటి ముందు ఉర్లి పెట్టుకున్నారండి. ఇంటికి ద్వారానికి ముందు బంతి పూలతోటి పండగలకి వాటికి అసలు ఆల్మోస్ట్ ఎప్పుడు పూలు ఉంటాయి. మన పండగలు అయితే ఫుల్గా పూలు పెట్టి బాగా డెకరేషన్ చేస్తారు. ఇంటికి కుడివైపు కూడా చూడండి, ఈవినింగ్ అయితే లైటింగ్స్ తోటి గార్డెన్ చాలా లుక్ వస్తుంది. ఇక్కడ చూడండి బృందావన గార్డెన్ లాగా. నేను అట్టా వెళ్ళి చూపిస్తా. చూడండి ఎంత అందంగా ఉందో. స్టెప్స్ కూడా లైట్స్ ఇచ్చారు. ఇది కూడా చూడండి లైట్స్ కి నేను ఎప్పుడు చూపించలేదు లైట్స్ లో గార్డెన్ ని. ఇటువైపు కూడా ఉన్నాయి. ఎదురుగుండా వినాయకుడు. ఇక్కడ దీపావళికి వాటికి బంతి పూలు అన్ని వేస్తారండి. చాలా అందంగా ఉంటది. దసరా పండగకి పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇలా రండి. ఇదిగోండి ఇంటికి ముందు లైట్స్, మెట్లకి లైట్స్ వేసారు. ఇది నాని అండి, అందరికి ఇష్టమైన నాని. చాలా ప్రేమగా అసలు ఒక బిడ్డని చూసినట్టు చూస్తారు. అసలు ఇది అదృష్టవంతరాలేరండి నాని. చక్కగా బాగా చెప్పిన మాట ఉంటుంది. బాగా 10 years అండి నానికి. సరే ఇంకా లోపలికి వెళ్దామండి, రండి. ఎంట్రన్స్ అండి ఇది. డ్రాయింగ్ రూము చూడండి. డ్రాయింగ్ రూము అన్న ఫ్రెండ్స్ ముందు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చుంటారు. కర్టన్స్ చాలా హైలో ఇచ్చున్నారు. ఇది చూడండి, ఈ వాల్కి దీని ఏమంటారు నవని? వాల్ మ్యూరల్ అండి. చూడే అసలు మంచిగా చాలా బాగుంది. అంటే కలర్స్ వేయకుండా శాండ్ కలర్ తోటి చక్కగా ఉంది. సోఫాలు కూడా మంచి సోఫాలు, ఫ్లవర్స్. ఇక్కడ సెంట్రల్ ఏసీ, ఫ్యాన్ పెట్టేదానికి ఛాన్స్ లేదు. మన శాండ్ లేయర్, మంచి శాండ్ లేయర్ ఇచ్చారు. ఫ్యాన్ కోసం ఇది పెట్టుకున్నారు. ఇక్కడ డ్రాయింగ్ రూమ్లో టీవీ. ఇది చూడండి, ఇది కూడా చాలా మంచిదండి. ఎలిఫెంట్ స్టోన్స్ వచ్చి, ఇది థాయిలాండ్లోనే ఎక్కడో తీసుకొని వచ్చారండి. చూడండి స్టోన్స్ వచ్చి. నేను అప్పుడు ఒకసారి వెళ్తే పెద్ద పెద్ద సీనరీలు ఉంటాయి. అన్నీ ఉన్న జెమ్స్ స్టోన్స్ మంచి ప్యూర్ అండి. ప్యూర్ అన్నీ ఇస్తారు. లైటింగ్కి అసలు చాలా షైనింగ్గా ఉంటుంది. అలాంటిది ఇది ఒకటి పెట్టుకున్నారు ఎంట్రన్స్లో. డ్రాయింగ్ రూమ్ తర్వాత అక్కడ చూడండి రైట్ సైడు దేవుడి ఇల్లు. దేవుడు చూడండి ఎంత చక్కగా అందంగా మార్బుల్ మందిరం అండి. ఇది స్పెషల్గా చేయించుకున్నారు. ఇదంతా ఆల్చిప్పలతోటి, ఆల్చిప్పల్లో ఉన్న అది తీసి, నేను కరెక్ట్గా పేర్లు చెప్పలేకపోతానండి, నాకు తెలియదు కాబట్టి.
చూడండి దగ్గర చూపించున్నామని ఎంత షైనింగ్ ఉంది చూడండి. ముత్యపు చిప్పల్లో మనం చూస్తుంటాం మనం సముద్రం పోయినప్పుడు. అబ్బా ఎంత మీకు కనపడుతుందిగా షైనింగ్ షైనింగ్గా. లైట్ వేస్తే ఇంకా చాలా బాగా కనపడతాయి. ఇక్కడ మంచి మందిరము, కింద మార్బుల్, ఇటాలియన్ మార్బుల్ మంచిగా పెట్టుకో ఉన్నారు. ఇటువైపు తాంజూర్ పెయింట్స్. ఇది తిరుమలలో స్పెషల్గా మంచి ఇవి పోయిసారి మీకు రీల్స్లో చూపించాను, ఒకసారి మీరు చూడండి. దీని గురించి స్పెషల్ అండి ఈ వెంకటేశ్వర పటం. ఇక్కడంతా లోపల దేవుడికి సంబంధించిన స్టోరేజ్ అండి. శాండ్లియర్ చూడండి మంచిగా డిజైన్, అంటే ఫ్లాట్లో కాకుండా కొంచెం కప్పులాగా ఇచ్చి మంచిగా డిజైన్ ఇచ్చారు. ఇటువైపు కుడివైపు శ్రీకృష్ణుడు, కృష్ణుడు, ఏనుగులు, ఇటు ఇటు ద్వారపాలకులు. ఆ విజయదశమి అలా దీపావళి వస్తే మంచిగా బంతిపూలతోటి బిందు నా కూతురు మంచిగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ ఒక షో పీస్ ఉంది. ఇక్కడ చూడండి మెట్లు ఎక్కే దగ్గర మంచిగా పెట్టారు, డస్ట్ లేకుండా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. చాలా బాగుంది ఈ పీస్. చూడండి 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 ఎంత అందంగా ఉందో. చిన్నపిల్లలు ఉంటే మటుకు కష్టం, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఈ మెట్లు ఎక్కగానే పెద్ద ఒక హాల్ లాగా వచ్చిందండి. హాల్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చి సిట్ అవుట్ అండి, టీ ఏరియా. సిట్టింగ్ ఉదయాన్నే టీ తాగేదానికి ఇక్కడ కూర్చొని నలుగురు కూర్చొని టీ తాగుతుంటారు. ఇది ఎదురుగుండా డైనింగ్ బేసిన్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో డైనింగ్ బేసిన్. కింద జెమ్స్, ఇది ఆనెక్స్ అండి. చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయి లైట్లకి. చూడండి అసలు అసలు షైనింగ్ షైనింగ్గా నాకు భలే నచ్చినాయి. చాలా కేజీలు పట్టినాయండి అవన్నీ. ఇదొక ఏరియా అండి. ఇక్కడ చూడండి బృందావన గార్డెన్ లాగా. నేను అటా ఇల్లు చూపిస్తా చూడండి. ఇలా రండి, ఇక్కడ డైనింగ్ ఇచ్చారండి. చూడండి 24 feet అండి కర్టన్స్. చూడండి ఎంత హైట్ లో ఉందో. శాండ్ లేయర్ ఇచ్చారు. ఇది చూడండి అంత హైట్ ఉన్నప్పుడు మనం రిమోట్ తోనే కంట్రోల్ చేసుకోవాలా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అటు తీసుకొని ఉదయాన్నే సూర్యరశ్మి పడుతుంటది కదా, చాలా బాగుంటది. ఇంట్లోకి పడాలి కాబట్టి. ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడంతా క్యాండిల్స్ ఇది పెట్టారండి, క్యాండిల్స్ మొత్తం. ఇక్కడ టేబుల్ చూడండి క్రిస్టల్ తోటి. ఇది నాకు చాలా బాగా నచ్చింది క్యాండిల్స్. నాప్కిన్స్, ఈ బాక్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా రండి. డైనింగ్ పక్కనే గార్డెను. సాయంత్రం ఎవరైనా గెస్ట్లు వచ్చినా సాయంత్రం అట తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళొచ్చు. రండి రండి. ఆహా ఎంత అందంగా ఉంది చూడండి. ఇది సిట్అవుట్ ఏరియా. ఇటు చూడండి చూడండి ఎంత మంచిదో. ఇలా రండి. చూసారా జలపాతం ఎంత బాగుందో. ఆ సౌండ్ అసలు ఎంత మంచి సౌండ్, నాకు చాలా ఇష్టమైంది. తులసమ్మ ఉంది ఇక్కడ మంచిగా. బ్లాక్ గ్రానైట్ అండి, ఇది స్పెషల్ గా చేయించుకున్నారు. లోపల బుద్ధుడు అవన్నీ ఉన్నాయి. వాటితోటి స్పెషల్ ఉర్లి ఉంది కదా ఎంట్రన్స్ లో, ఉర్లితోటి ఇవన్నీ స్పెషల్ గా కొన్నది కాదండి, వీళ్ళు అడిగి డిజైన్ ఇచ్చి చేయించుకున్న తులసమ్మ అండి. గజీబో ఉందండి ఇక్కడ ఒకటి, సిట్ అవుట్. ఇక్కడ లోపల ఇంకోటి ఉంది చూడండి. ఈ ఇంటికి సిట్ అవుట్స్ చాలా ఉన్నాయండి. చూడండి బుడ్డి బుడ్డి ఏనుగులు, బొమ్మలు. మార్నింగ్ ఈవినింగ్ మంచిగా ఉందండి కూర్చునేదానికి. లాన్ ఇచ్చారు. ఇక్కడ 3 లైన్స్ రోజా చెట్లు, బోగన్ విల్లా, బిగోనియా. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ లో నుంచి గ్రీనరీ కనపడాలని
ఆడ బోగన్ విల్లా బిగోనియా మంచి ఫ్లవర్తో ఉందండి బిగోనియా. రండి లోపలికి వెళ్దాం రండి. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉందండి, నాని కోసం స్నానం చేయడానికి కానీ ఏమన్నా పెట్టుకోవడానికి స్మాల్ రూమ్ అండి. నాని కోసమేనండి, దీనికోసం నాని కోసం కట్టించారు. ఇది ఒక డిజైన్గా పెట్టుకున్నారండి డెకరేషన్ కోసము. ఇది లిఫ్ట్, ఇది వాష్ రూమ్ అండి. అది ఏమో ఒక బెడ్రూము. ఈ మెట్ల కింద కూడా చూడండి, అంటే ప్లేస్ ఖాళీగా లేకుండా మంచిగా ఇచ్చారు గ్రీనరీ. ఇది చూడండి ఎంత బాగుందో, ఈ పీస్ చాలా బాగుంది, లైట్ల వల్ల ఇంకొంచెం షైనింగ్గా ఉంది. ఇక్కడ కిచెన్ ఉందండి, రండి కిచెన్ చూపిస్తా. ఇలా రండి, ఇక్కడ వంటిల్లు ఉంది, ఇలా రండి. ఇది వంటిల్లు అండి. చూడండి ఒకసారి రౌండ్ వేసేసి, నేను పోయినసారి కిచెన్ మొత్తం చూపించాను మీకు. నేను ఇప్పుడు అన్ని వివరంగా కబోర్డ్స్ అన్ని తీసి చూపించడం లేదు, మీరు కింద లింక్ ఇస్తారండి, లింక్ ఓపెన్ చేసి మొత్తం వంటిల్లంతా చూడండి. అన్నీ మిలో కంపెనీ అండి, మిలోతో అంతా రెడీ చేశారండి, చాలా బాగుంది. చూడండి ఫ్రిడ్జ్ కూడా పెద్ద ఫ్రిడ్జ్, నేను మళ్ళీ దాంట్లో వివరంగా అన్నీ చెప్పాను, మీరు తప్పకుండా లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ కనపడతాయి. నేను ఇక్కడి నుంచి బయట వెళ్ళేది కూడా దాంట్లో ఉందండి, దాంట్లో చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ చేసేస్తే వీడియో చాలా పెద్దది అయిపోద్దండి, అందుకోసం ఇప్పుడు మెజనైన్కి వెళ్దామండి. మెజనైన్ అంటే ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ కంటే ఒక స్లాబ్ ఇచ్చారండి. ఆ స్లాబ్లో డ్రాయింగ్ రూమ్ ఉంది, ఇంకొకటి ఫ్యామిలీ డ్రాయింగ్ రూమ్. రండి మెట్లు, ఈ మెట్లు ఎక్కే దగ్గర చిన్న చిన్న బొమ్మలు పెట్టుకున్నారు చూడండి. ఈ కలర్స్ చూడండి, పిస్తా గ్రీను, క్రీమ్ కలరు, అసలు ఎంత అందంగా ఉందో చూడండి, నీట్గా. పోదాం రండి. చూడండి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు వెనకాల నీళ్లు పడుతున్నాయి చూడండి, జూమ్ చేయని చూడండి, సన్నగా నీళ్లు పడతా ఉన్నాయి. మంచి వాయిస్ అండి, అదే మంచి సౌండ్. ఇక్కడంతా దీన్ని కూడా నేను వీడియో చేస్తున్నానండి, మీకు ఛానల్లో పోయి ఛానల్లో చూడండి, కింద అది కూడా లింక్ పెడతాను. మొత్తం డీటెయిల్గా నేను చెప్పున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. మీకు కొత్త వాళ్ళకి ఎన్ని తెలియవు కాబట్టి నేను ఒకసారి చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ డ్రాయింగ్ రూము, ఫ్యామిలీ లాంజ్ అండి ఇది. చూడండి అన్ని మంచి కలర్స్ అండి, మంచి బ్లూ, దీన్ని ఏమంటారు టర్కోస్ బ్లూనా ఏదోనండి, మంచి గ్రే కలర్ సోఫాలు, సీనరీ, ఇటువైపు బొమ్మలు, ఎంత ఫ్యామిలీ డ్రాయింగ్ రూము, టీవీ, మంచి సోఫాలండి. పైన వచ్చి డిజైనర్ ఫ్యాను, చాలా బాగుంది కదండి ఈ ఏరియా. ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు, మీరు దాంట్లో ఆ వీడియోలో మీకు అన్ని వివరంగా కనపడతాయి. రండి, ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్య స్లాబ్ అండి ఇది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. అబ్బా చూడండి అసలు ఇంటీరియరు, అసలు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన వాళ్ళు, బిందు ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారు చాలా బాగుంది ఇంటీరియర్ని. ఇది చూడండి మార్బుల్ తోటి ఫ్రేము, బ్లూ మార్బుల్ తోటి చక్కగా అతికిచ్చి మధ్యలో డాల్ఫిన్స్ అనుకుంటా, ఎంత చక్కగా ఉందో చూడండి, వైట్గా ఇచ్చేసి. ఈడ ఒక సోఫాలు, నైట్స్ అయితే ఇక్కడ కూర్చుంటారు. ఈడ ఒక ఫ్యాన్ ఉంది చూడండి, టేబుల్, ఇది ఒక సిట్ అవుట్ అండి. మళ్ళా ఇది నగేష్ అన్న ఇక్కడ ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే కంప్యూటరు
ఇది చూడండి పెద్ద ఏరియా. ఇక్కడ కూర్చునేదానికి ఇక్కడ ఒకటి. ఇక్కడి నుంచి చూద్దాం రండి. డైనింగ్ టేబుల్ కనపడుతుంది. సైడ్ లైట్ చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత కలర్ఫుల్గా. లైటింగు చిన్న చిన్న లైట్స్ కానీ చాలా బ్రైట్ లైట్ అండి ఇది. చూడండి ఆ వాళ్ళు, అది గోల్డ్, అది ఇచ్చారండి, నాకు పేర్లు తెలియవు. గోల్డ్కి ఆఫ్ వైట్ కాంబినేషన్, మంచి కాంబినేషను. ఇది చూడండి ఇక్కడ ఒక కబోర్డు, బొమ్మలు పెట్టారు. కింద ఒక ర్యాక్ ఉందండి, చెప్పుల ర్యాక్. ఈడ ఒకటి పెట్టారు, కింద ఒకటి, ఇక్కడ ఒకటి. ఇటువైపు కూడా ఒక సిట్ అవుట్ ఉంది. ఊరినే మీకు చూపిస్తాను చూడండి. సిట్ అవుట్. రండి ఇలా పోదాం. ఇక్కడ నాని బెడ్ అండి, బెస్ట్ డాగ్ ఎవర్. నాని బెడ్ మంచిగా రూమ్కి నాని బెడ్ ఉన్నాయి. చాలా వాటికి షర్ట్లు చాలా ఉన్నాయండి, టోపీలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. నేను బెడ్రూమ్ వరకు చూపించడం లేదు, పర్సనల్ కాబట్టి. ఇది లిఫ్ట్. ఇది ఒక బెడ్రూము. దీనికి వాల్ చూడండి ఎంత అందంగా ఉందో. మంచి పేస్టల్ కలర్స్, పర్పుల్, బ్లూ, సీ బ్లూ, వైట్, గోల్డ్ కలరు. చాలా నీట్గా ఉంది బాగా. మళ్ళీ పైకి పోదాం రండి. రండి. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉందండి, నవనీత్ రూము. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి మధ్యలో ఉన్న రూమ్ అండి. ఒక్క రూమ్ వచ్చింది, అంటే ఫ్యామిలీ లాంజ్ అని ఉంది కదా, అదొకటి, ఇదొకటి. ఇక్కడ నుంచి మళ్ళీ బుద్ధుడు, ఇది ఆర్టిఫిషియల్ తోటి అన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు లింక్ చూపెడతానన్నాను కదా, దాంట్లో వెళ్ళి చూడండి, నేను అన్ని వివరంగా చూపించడం లేదు. సెకండ్ ఫ్లోర్ ఎక్కుతామండి. ఇది చూడండి, గోడకి గోల్డ్ తోటి ప్లేట్స్, డాల్ఫిన్స్ మళ్ళీ చాలా బాగున్నాయి అవి. చూడండి సెకండ్ ఫ్లోర్. ఈ ఇంటికి లైటింగ్ రండి హైలైట్. ఎన్ని లైట్స్ ఉన్నాయో అన్ని లైట్స్ పెట్టారు, మీకు వీడియోలో బాగా కనపడుతుంది కదా. సీలింగ్ చూడండి, అక్వేరియం లాగా బ్లూ తోటి, అసలుకి ఎక్సలెంట్. నాకైతే తెగ నచ్చేసిందండి. ప్రతి ఒక్కరు అసలు ఇల్లంతా కళకళ ఉంటుంటుంది లైటింగ్కి. చూడండి మంచిగా బ్యాంబూ తోటి పెట్టారు. ఇక్కడ ఒక మిర్రరు బ్యాంబూ స్టిక్స్ తోటి మిర్రరు అది ఇచ్చారు. ఇక్కడ రండి, హోమ్ థియేటర్ అండి. ఇది కూడా నేను లింక్ పెడతాను. ఇది కూడా చూడండి. ఒకవేళ మీకు లింక్ కనపడకపోతే సెర్చ్ చేసి చూడండి. అబ్బా ఏమన్నా ఉందని చూడండి. హోమ్ థియేటర్ మంచిగా కూర్చొని రోజు సినిమాలు చూడొచ్చు. సినిమాలో కాదు, మనకి లేడీస్కి ఇష్టమైన సీరియల్స్ నేనైతే హోమ్ థియేటర్లోనే చూస్తారండి. ఇది చూడండి, ఒక రౌండ్ వేద్దాం. పెద్ద స్క్రీన్ అండి, 125 ఇంచులండి ఇది స్క్రీను. పైన కూడా చూడండి డిజైన్ మంచిగా ఇచ్చారు. అది దేనికంటే సౌండ్ సిస్టమ్ని ఆపుకునేదానికి, అంటే బయటికి సౌండ్ పోకుండా ఆపుకునేదానికి. దీని వెనకాల కూడా మామూలుగా అందరూ హోమ్ థియేటర్ లాగా స్పాంజులు గింజలు పెట్టి సౌండ్ బయటకు వెళ్ళకుండా, మనం ఎంత సౌండ్ పెట్టుకున్నా కూడా బయటకు వెళ్ళదు. ఇంటీరియర్ మటుకు అదృష్టండి, మంచి కలరు. సోఫాలు 6 మెంబర్స్ కూర్చోవచ్చు, మంచిగా విశాలంగా కొనుక్కొని చూడొచ్చు. మంచి కాంబినేషను. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉందండి. ఇక్కడ కూడా చూడండి మంచిగా, ఇక్కడ కూడా స్థలం ఖాళీగా ఉంచకుండా మంచిగా, ఇది క్లాత్ అనుకుంటానండి, క్లాత్ లాంటి ఒక ఇది మంచిగా డిజైన్ ఇచ్చారు. ఈ ఎంటర్టైన్మెంట్ రూము. ఇది అసలు నాకు ఇష్టమైన ప్లేసు, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నవనీత్ ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని పిచ్చిపాటి మాట్లాడుకుంటా హ్యాపీగా ఉంటారు. ఈ సోఫాలు కూడా చాలా మెత్తంగా బాగుంటాయి చూడండి.
లైటింగ్ కూడా దగ్గరుండి అన్ని కట్టించిన, పైన సీలింగ్ కూడా చూడండి లైట్స్ ఎంత అందంగా ఉందో. సెంటర్ టేబుల్, మంచి పింక్ సోఫాలు. టీవీ, రూమ్కి టీవీ ఉంది బాగా. ఇలా రండి. ఇక్కడ జిమ్ అండి, నవనీత్ జిమ్ చేసే రూము. అన్ని సమస్తం అంతా ఉండయి. ఇది కూడా మీరు సెర్చ్లో చూడండి. అబ్బా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది కూడా మీరు తప్పకుండా చూడండి. ఇది కూడా మేము వీడియో చేసి పెట్టున్నాము. మొత్తం అన్ని ట్రెడ్మిల్తో సహా అన్ని ఉండాలో అన్ని మొత్తం చూడండి. ఒకసారి రౌండ్ వేయండి. సీలింగ్ కూడా మంచిగా ఇచ్చాడు, నార్మల్ సీలింగ్ కాకుండా బ్లాక్, ఇటువైపు బ్లాక్ వైట్. అంటే జిమ్ అట్మాస్ఫియర్ రావాలి కదా, మామూలు ఆర్డినరీ రూమ్లో జిమ్ పెట్టకుండా దానికోసం స్పెషల్గా చేయించుకున్నారండి. రండి. కేవలం ఏసీలో కాకుండా అప్పుడప్పుడు తలుపులు తీసుకొని ఫ్రెష్ ఎయిర్ తోటి జిమ్ చేసే విధంగా ఇవి పెట్టుకున్నారు. ఇది నేను ఇది కూడా పెట్టున్నాను గార్డెన్. మీకు చీకటి అయిపోయింది, కనపడుతుందో లేదో చూడండి. ఇది బోగన్విల్లా అండి, 14 years బోగన్విల్లా. చూడండి అసలు పాట్ చూడండి ఎంత పెద్ద పాటో. ఆలివ్ ప్లాంట్స్ ఇవి కూడా 10 years, ఆల్మోస్ట్ 10 years. ఇటు ఇటు అటు రెండు ఉన్నాయి. ఇక్కడ ఒక సిట్అవుట్. ఈ సోఫాలు ఏం కావండి, ఎండకు కూడా ఏం కావు. ఎంత ఎండ వచ్చినా కూడా అంటే క్లాత్ పగలటం ఉండదు. ఇదిగో ఇక్కడ చూడండి సిట్అవుట్, గ్రానైట్తో. ఖాళీ ప్లేస్ ఉన్నింది, ఖాళీ ప్లేస్ ఉండకుండా ఒక సిట్అవుట్ ఏరియా. అంటే చిన్న ఒక పార్టీ చేసుకోవచ్చండి. సాయంత్రం మనం స్నాక్స్, పులిబంగరాలు అన్నీ ఏదో ఉంటాయి కదా, మనం అవి తెచ్చుకొని బాగా ఒక 20 మంది కూర్చోవచ్చు హ్యాపీగా. ఇక్కడ మళ్ళీ టెర్రస్ ఉందండి, ఆ టెర్రస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి సిటీ చూడండి బాగా కనపడుతుంది. టెర్రస్ లో చిన్న గార్డెన్ ఉంది. బుద్ధుడు కూడా ఉన్నాడండి, మళ్ళా చిన్న బుద్ధుడు ఉన్నాడు. చూడండి బిల్డింగ్స్ ఎంత బాగా ఉందో, మంచి గాలి వస్తుంది. చూడండి రోడ్లో వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తా ఉన్నారు. చూడండి ఇటువైపు అంతా బోగన్విల్లా పెట్టుకున్నారు. మంచిగా పూలు పూస్తున్నాయి. ఇటువైపు చూడండి బుద్ధుడు మీకు దగ్గరికి వస్తే కనపడుతుందేమో. చూడండి మంచిగా బుద్ధుడు, మల్టిపుల్ హెడ్ చెట్టు. ఇది కూడా చాలా కాస్ట్లీ పడిందండి, కానీ కాస్ట్లీ అయినా కూడా చాలా అందంగా బాగుంటుంది. ఇక్కడ క్రేపర్లు పెట్టుకోవడానికి. ఇక్కడ ఇంకో సిట్ అవుట్ అండి. చాలా ఉన్నాయి ఈ ఇంటికి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి. అది అబ్బా భలే ఉంది. నేను కూడా కూల్ డ్రింక్స్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని కూల్ డ్రింక్ తాగి ఉండాల్సిందండి. మంచి జ్యూస్ కానీ. చూడండి మంచి మార్బుల్. చూడండి లైట్కి చూడండి ఎంత బాగా మెరుస్తుందో. ఇక్కడ అంతా బోగన్విల్లా పెట్టుకున్నారు. ఇదంతా. ఇక్కడ ఇంకో డోర్ వచ్చిందండి, లోపలికి వెళ్ళి ఊరిని చూద్దామండి. తాళం వేస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ అంతా చీకటండి, లైట్ లేదు. ఊరిని ఒకసారి చూడండి, ఓపెన్ ప్లేస్. అది అబ్బా 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 ఏ ఉంది చూడండి. పోయినసారి బిందు వాళ్ళు కూడా గార్డెన్, టెర్రస్ గార్డెన్ పెట్టారండి పాపం. మళ్ళీ ఎక్కువ మెయింటైన్ చేయలేక ఇంకా నాని ఉన్నారు కదా, అందుకని తీసేశారు. చాలా చక్కగా చేశారండి, చేసిన రోజులు 1 year చేశారు. చూడండి కొన్ని ఉంచుకున్నారు. చాలా ఇష్టం అండి చెట్లు. నిమ్మకాయలు చూడండి భలే ఉన్నాయి. అబ్బా పెద్ద సైజు నిమ్మకాయ చూడండి, 7 ఉన్నాయి నిమ్మకాయలు. భలే ఉన్నాయండి, మంచి నిమ్మే. అబ్బా 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 అబ్బా
డ్రాగన్ ఫ్రూట్. చూడండి పాపం మెష్ కూడా వేసుకున్నారు. టెర్రస్ ఇదంతా ఒక చిన్న పార్టీ కూడా చేసుకోవచ్చు. అంతా మ్యాంగో చెట్టు పూత వస్తూ ఉంది. ఈ రోజెస్. ఇలా రండి, ఈ పక్క సింటెక్స్ ట్యాంక్స్ ఉన్నాయండి, పెద్ద పెద్దవి, ఒక 2 ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ హాట్ వాటర్ అండి, 24 hours హాట్ వాటర్ వస్తుంది. 550 లీటర్స్. ఏమన్నా 550 లీటర్స్ అండి. 24 hours మనం గీజర్ ఆన్ చేసుకునే అవసరం లేదు. 24 గంటలు ఎప్పుడు అంటే సాయంత్రం కానీ మిట్ట మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే షవర్. అందుకనేనండి షవర్ తోటి ఎన్ని నీళ్ళైనా సరే వస్తూనే ఉంటాయి. ఇది అదే అనుకుంటున్నా, ఇన్ని నీళ్ళు మామూలుగా కొన్ని హాట్ వాటర్ వచ్చి ఆగిపోతాయి, ఇంత వస్తున్నాయి ఏంది అనుకుంటే ఇదండి 550 లీటర్స్ మంచిగా ఎప్పుడు హాట్ వాటర్. ఇక్కడ ఏరియా చూడండి, బుద్ధుడు ఉన్నాడు కదా కింద, చూడండి లైటింగ్ చూడండి, గ్లాస్ తోటి. ఇది డబుల్ గ్లాసు, చాలా థిక్, చాలా కాస్ట్లీ పడిందండి గ్లాసు. లీక్ కాకుండా చాలా 3 సార్లుగా మంచిగా పెట్టారు. అంటే మంచి వర్షాలు వస్తాయి కదా, వర్షాలకి నీళ్లు లీక్ కాకుండా సిస్టమేటిక్ గా బాగా పెట్టారు. ఇక్కడ ఒక వాష్ ఇచ్చారు. ఇది లిఫ్ట్ అండి, లిఫ్ట్ ఉంది కదా మధ్యలో, లిఫ్ట్, ఏసీలు. అదండి టెర్రస్. రండి కిందకి వెళ్దాం. మీకోసం 4 ఫ్లోర్లు ఎక్కారు కదండి, బాగా అలసిపోయి ఉన్నాను. లిఫ్ట్ లో కిందకి వెళ్తానండి. మీరు కూడా నవనీత్ కిందకి వచ్చి, మనం కింద కూడా ఎంట్రన్స్ చూపించలేదు కదా, లైట్స్ తోటి ఎంట్రన్స్ చూపిస్తాను. ఓ వచ్చేసారా? నాకంటే స్పీడ్గా నవనీత్ వచ్చేసాడండి. అప్పుడు మీకు ఎంట్రన్స్ మీకు ఫుల్గా చూపించలేదండి, ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది. ఎంట్రన్స్ చూపిస్తాను, పదండి. రండి బయటికి వెళ్దాం. మెష్ డోర్ కూడా పెట్టించుకున్నామండి, కొంచెం దోమలు వస్తాయి కదా. ఒకసారి మీకు లైట్స్ తోటి చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. చూడండి లైట్స్ తోటి, ఇది ఎప్పుడు ఉండే లైట్స్ అండి. అంటే మామూలుగా నేనైతే ఇంటికి దీపావళి అప్పుడు లైట్స్ పెట్టించుకుంటుంటాను. అలా కాకుండా ప్రతిరోజు పడుకునేటప్పుడు దాకా లైట్స్ వేస్తుంటారు. చూడండి ఏరియా. ఇది కార్ గ్యారేజ్ అండి. నైట్స్ అయిందిగా, అన్ని ఎక్కడెక్కడ ఆఫీసుకు పోయినాయి, అన్ని ఎక్కడెక్కడ పోయినాయి, అన్ని వచ్చేసినాయండి కార్లు. ఇది మటుకు ఈ ఏరియా జబర్దస్తిగా ఉంటుందండి, నాకు చాలా ఇష్టమైన కార్ గ్యారేజ్ అనమాట. చూడండి, ఇలా రండి, నవనీత్ కార్ చూపిస్తారండి. ఇది ఈ మధ్య రీసెంట్ గా కొన్నారు. ఇది ఈ కార్ పేరేం పేరు నవనీత్? BYD సీల్. ఇది ఈ మధ్య కొన్నారండి. ఇక్కడ చూడండి డిఫెండర్. ఇది నాకు ఎంతో ఇష్టమైంది. దీంట్లో కూర్చొని వెళ్ళామంటే కొంచెం రాయల్టీగా చాలా బాగుంటుంది. చాలా మంచి కార్ అండి ఇది. కాకపోతే డీజిలా పెట్రోల్ చాలా చాలా తక్కువ అండి. ఇది 3 లీటర్స్ 4 లీటర్స్ వస్తుంది. 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ వస్తుంది అంట లీటరు. ఇది మంచిగా ఉంటుంది. ఇది నవనీత్కి ఎంతో ఇష్టం అని చెప్పి నవనీత్ కొన్నాడు. ఇది ఫార్చునరా, బెంజ్, ఎంజీ. ఎంజీ. ఇది బెంజ్ కారు, వోల్వో ఇది. ఇవి అన్ని ఒకసారి ఒక 3 years అటు వాడేసి అన్ని ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి కొత్తవి కొంటుంటారు. కార్లు అంటే నగేష్ అన్నకి, నవనీత్కి చాలా ఇష్టం. ఇది ఫార్చునర్ అండి. అది మనం ఇక్కడ ఒక చిన్న గార్డెన్ ఉందండి, మనం ఈ కార్నర్కి వెళ్దాం రండి. చూడండి ఇక్కడ ఒకటి చిన్న కార్నరు, ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ 2 స్టోన్స్ తోటి ఇక్కడ పెట్టుండారు. అదండి కార్నర్లో, ఇటు కార్నర్లో వచ్చింది ఇల్లు. అందుకని ఇంటికి చక్కగా గాలి వెళ్తురు చక్కగా వస్తుంది బాగా. ఒకసారి లుక్ వేసేయండి దూరంగా.
చూసారు కదా గార్డెన్ అంతా. ఈ గార్డెన్ వల్ల ఇంటికి చాలా లుక్ అండి. ఎంట్రన్స్ కి ముందు అంటే ఇంటి లోపల ఇంటీరియర్ లోపలికి వెళ్తే తెలుస్తుంది. బయట నుంచి కళగా ఉండాలంటే గార్డెన్ మంచి గార్డెన్ ఉండాలా. అందుకని ఇంటికి ఇట పాస్ అయిన వాళ్ళందరూ మంచిగా చాలా కళకళగా ఉంది మీ ఇల్లు అని చెప్పి ప్రతి ఒక్కరు పొగడుతుంటారు. ఎంట్రన్స్ లో ఏనుగులు చూడండి, స్టోన్ తో ఉండండి. ఇది కూడా స్టోన్ తో, వాటితోటి ఉర్లితోటి కూడా స్టోన్ తో చెక్కించారు. చాలా బరువు ఉంది ఇది. చూసారు కదండి హోమ్ టూరు. మీకు ఈ హోమ్ టూర్ బాగా నచ్చే ఉంటది అనుకుంటా. మీకు ఏం నచ్చింది? జిమ్ నచ్చిందా, హోమ్ థియేటర్ నచ్చిందా, కిచెన్ నచ్చిందా, డ్రాయింగ్ రూమా? మీకు ఏ నచ్చితే అది కమెంట్ చేయండి. తర్వాత లింకులు పెడతాను కదా, లింకులు ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడండి. చాలా టైం పట్టిందండి, కానీ చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను హోమ్ టూరు అని గార్డెన్ వరకు మా పాప వాయిస్ ఇచ్చింది కదా, అది అప్పుడు హోమ్ టూర్ చేయమని చాలా మంది అడిగారండి. నాకు అప్పుడు కుదరలేదు. నేను ఈరోజు మా కూతురి ఇంటికి వచ్చాను కదా, అందుకని హోమ్ టూర్ చేశాను. మీకు అందరి కోసం నేను హోమ్ టూర్ చేశాను. మీకు తప్పకుండా ఈ హౌస్, కోకాపేటలో ఉన్న ఈ హౌస్ నచ్చి ఉంటుంది అనుకుంటా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు నా నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. నాని.